తెలంగాణను విభజించి 2 రాష్ట్రాలు చేసి పుష్కర కాలం అవుతుంది. ఇప్పుడు 2 రాష్ట్రాలు కూడా పోటీపడి మరీ అభివృద్ధిలో దూసుకుపోతున్నాయి. రాష్ట్రాలుగా విడిపోయినా ప్రజలుగా మాత్రం కలిసిమెలిసే ఉంటున్నారు. అప్పుడప్పుడు లీడర్లు విమర్శలు చేసుకున్నా కలిసినప్పుడు మాత్రం మంచిగానే ఉంటున్నారు. కానీ రాష్ట్రాన్ని విభజించినందుకు 2 రాష్ట్రాల ప్రజలకు నాయకులకు లేని బాధ కొంత వేరే రాష్ట్ర నాయకులకు ఉన్నది. ఇవాళ పార్లమెంటులో ఎంపీ తేజస్వి సూర్య ఏం మాట్లాడిండు, దాని మీద అవుతున్న రచ్చేందో పురాగార్చుకుందాం పాండ్రి. If you remember the way the Congress party, the UPA, divided the two undivided Andhra Pradesh into AP and Telangana, it was done the partition of AP and Telangana was done in a worse fashion than the British did the partition of India and Pakistan. This is the kind of legacy they have, Adhyakshi. బ్రిటిష్ వాళ్ళు ఇండియా పాకిస్తాన్ విభజించినట్టుగానే అప్పటి సెంటర్ సర్కారు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ను విభజించినాయట. మరి ఆ విభజన వల్ల కర్ణాటక రాష్ట్రం నుండి ఎంపీ తేజస్వి సూర్యకు ఏం తక్లీఫ్ అవుతుందో తెలియదు గాని పార్లమెంట్ లా ఇప్పుడు ఇట్లా మాట్లాడే వరకు ఆయన మాటల మీద తెలంగాణ లీడర్లంతా బగ్గు అంటున్నారు. ఇవాళ పార్లమెంట్ లో జరుగుతున్నటువంటి చర్చ అంశం వేరు, డిలిమిటేషన్ ఉమెన్ రిజర్వేషన్ బిల్లు. ఆ సందర్భంలో తెలివిలేని ఒక వెధవ మెదడు జ్ఞానం లేక తెలంగాణ విభజనను పాకిస్తాన్ భారత విభజనతోటి పోల్చి ఈరోజు ఈ భారతదేశంలో ప్రజాస్వామికంగా రాజ్యాంగ ప్రకారంగా లోక్సభ రాజ్యసభ పాస్ చేసినటువంటి బిల్లులను పార్లమెంటు వేదికగా అవమానపరుస్తుంటే తెలంగాణ నుంచి ఎంపికైన 8 మంది భారతీయ జనతా పార్టీల ఎంపులు చీము నెత్తురు లేకుండా వాటిని విని ఎంజాయ్ చేసేటువంటి దౌర్భాగ్య పరిస్థితి వింటే తెలంగాణ తల్లి రోధించేటువంటి పరిస్థితి ఉంది. అలా అయాల పార్లమెంట్ లో బిల్లు ఆమోదం పొందేందుకు సుష్మా స్వరాజ్ కూడా రాజ్యాంగ పరంగా మద్దతు చేస్తే ఇవాళ తేజస్వి సూర్య తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని రాజ్యాంగాన్ని అవమానపరిచే విధంగా మాట్లాడుతున్నాడని గరానికి వచ్చిండు పొన్నవన్న. తెలంగాణ బీజేపీ ఎంపీలు తెలంగాణ బిడ్డలైతే దీన్ని ఖండించాలని డిమాండ్ చేసిండు. ఇటు కేటీఆర్ కూడా గట్టిగానే గరమైండు. తెలంగాణ అస్తిత్వం మీద బీజేపీకి గౌరవం లేదన్న కేటీఆర్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడటాన్ని భారత్ పాకిస్తాన్ విభజనతోని పోల్చుడు అత్యంత మూర్ఖత్వం. ఇలాంటి అహంకార పూరిత తెలంగాణ వ్యతిరేక వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం అనుకుంటా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిండు. ప్రధానమంత్రి మోడీ కా నుంచి మొదలు పెడితే పార్లమెంటు సభ్యుడు తేజస్వి సూర్య దాకా తెలంగాణ వ్యతిరేకతను పువ్వు పార్టీ లీడర్లు బయట పెడుతున్నారని గరమైండు. ఇటు హరీష్ అన్న సుతం గట్టిగానే సురుకులు పెట్టిండు. రాజ్యాంగబద్ధంగా ఏర్పాటైన తెలంగాణ రాష్ట్రం దేశానికే రోల్ మోడల్ గా నిలవడాన్ని బీజేపీ తట్టుకోలేకపోతున్నదనడానికి తేజస్వి అహంకార పూరిత వ్యాఖ్యల నిదర్శనం. ఇండియా పాకిస్తాన్ విభజన లాంటిదే తెలంగాణ ఏర్పాటైతే ఆనాడు బీజేపీ విభజన బిల్లుకు ఎందుకు మద్దతు తెలిపిందని ప్రశ్నించిండు. ఇక బీఆర్ఎస్ ఎంపీలు లోక్సభలో ఉంటే తేజస్వి సూర్య సంగతి ఏమిటో తేల్చేవారు. బీజేపీ ఎంపీలైనా కాంగ్రెస్ ఎంపీలైనా తెలంగాణ పాలిట దిష్టి బొమ్మలుగా మారిరని గట్టిగానే అందుకున్నాడు. తేజస్వి సూర్య నీకెంత ధైర్యం, తెలంగాణ సాధన కోసం జరిగిన పోరాటాన్ని కించపరుస్తావని ప్రశ్నించింది కవితక్క. బీజేపీ ఎంపీలు వెంటనే ఈ వ్యాఖ్యలను ఖండించి తేజస్వి సూర్యతో క్షమాపణలు చెప్పించాలి. తెలంగాణ ఆత్మగౌరవాన్ని కాపాడే సత్తా లేకపోతే పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది కవితక్క. ఈ ముచ్చట గురించి అడిగితే పువ్వు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు గిట్ల కవరింగ్ చేసిండు. పాకిస్తాన్ తో పోల్చలేదు. పాకిస్తాన్ లో ఎప్పుడైతే భారతదేశము పాకిస్తాన్ మధ్యన జరిగిన విభజనలో ఎంతో మంది చనిపోయారు, ప్రాణత్యాగాలు చేశారు. అటువంటి రీతిలో తెలంగాణ కూడా నిర్మాణం అయింది. ఇక్కడ కూడా ప్రాణత్యాగాలు చేశారు. అది కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది, మేము ఒక్క ప్రాణం నష్టం పోకుండా 3 రాష్ట్రాలు ఏర్పాటు చేసినాము. అది నేపథ్యము. మనము సందర్భం చూడాలి, వారు మాట్లాడేటువంటి ఆలోచన చూడాలి. అంతేగాని దాంట్లో భూతద్దం పెట్టుకొని ఎక్కడ చూసుకుంటే తప్పు. బిట్వీన్ ది లైన్స్, దిస్ ఇస్ ది బిట్వీన్ ది లైన్స్. ఏందో ఏమో సారు, మీరు మాట్లాడింది మీకైనా అర్థమైందో లేదో తెలియదు గాని సందర్భం ఏదైనా ఆ ఎంపీ పోలికలు చెప్పడానికి ఎన్నో ఉదాహరణలు ఉంటాయి. అవన్నిటిని కాదని బ్రిటిష్ వాళ్ళు ఇండియా పాకిస్తాన్ విభజించినట్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించారని అన్నాక కూడా ఆ మాటలను మీరు సమర్థించుకోవాలనుకుంటే మీకు దండం పెట్టాల్సిందే. ఎంత మీ పార్టీ ఎంపీ అయినా ఆయన అట్లా మాట్లాడేది లేకుండే అని అంటే ఇటు తెలంగాణ ప్రజలు అటు ఆంధ్రప్రదేశ్ ప్రజలు మస్తు సంతోషపడుతురు గాని మీరు కూడా ఆయన మాట్లాడిన దాంట్లో తప్పేం లేదన్నట్టుగానే మాట్లాడిరంటే మిమ్మల్ని ఏమనాలన్నా కూడా అర్థం కాని పరిస్థితి ఉన్నదని అనవట్టిరు కొందరు తెలంగాణ వాదులు. చూడాలి మరి ఈ రచ్చ రేపట్ల ఇంకెంత దూరం పోతుంది అనేది. ఈ దునియా మీద మొత్తం జనాభా 800 కోట్లకు మీదనే ఉంటదోలా. అంటే అందాదా రోజుకు 2,20,00,000 మంది పుట్టినరోజులు జరుగుతున్నాయి అన్నట్టు. అట్లనే మన దేశంలో దినం పుట్టినరోజులు జరుపుకునేటోళ్ళు లక్షలలో ఉన్నారు. రాష్ట్రంలో దినం పుట్టినరోజులు జరుపుకునేటోళ్ళు వేలల్లో ఉన్నారు. ఇక జిల్లాలలో దినం పుట్టినరోజులు జరుపుకునేటోళ్ళు 100లలో ఉండే అవకాశం ఉన్నది. అట్లనే ఊర్లలో సుతం ఉంటారు ఒకటే రోజు పుట్టినరోజు జరుపుకునేటోళ్ళు. కానీ అట్లా జరుగుడు చాలా తక్కువ. కానీ గీడ గింతోళ్ళని చూడుండ్రోలా
ఒకటే రోజు 3 బర్త్డేలు ఒక పెళ్లి రోజు జరుగుతాంది. నమ్ముతలేరా? అయితే ఉమ్మడి వరంగల్ జిల్లాలున్న చెన్నారావుపేట మండలం ఉప్పరపల్లి ఊరికి పోదాం పాండ్రి. అర్జున్, అక్షర, ఆదిత్య ముగ్గురు పుట్టినరోజులు జూన్ 3 తారీఖే. కాకుంటే ఒక్కొక్కరు పుట్టినరోజుకు నడుమ 2 సంవత్సరాల గ్యాప్ ఉన్నది. సంవత్సరాలు మాత్రమే వేరు, ముగ్గురు పుట్టింది మాత్రం ఒకటే దినం. చెన్నరావుపేట మండలం ఉప్పర్పల్లిలుంటారు చింతకింది శివకృష్ణ, మౌనిక అనే గీ దంపతులు. వీళ్లకు తొలుత 2020 జూన్ 3 తారీఖు నాడు పాప పుట్టింది. ఇక అటెంక 2022 జూన్ 3న బాబు పుట్టిండు. అటెంక 2 ఏండ్లకు అంటే 2024 జూన్ 3న మల్ల బాబు పుట్టిండు. అంటే ముగ్గురు బర్త్డేలు జూన్ 3 తారీఖునే అన్నట్టు. ఏదో స్కెచ్ చేసినట్టు భలే గమ్మత్తున్నది కదా. ఇక ఇంకా గమ్మత్తి ముచ్చటేందంటే జూన్ 3 తారీఖునే వీళ్ళ తాత నాయనమ్మల లగ్గం దినమట. అరే ఇదెక్కడి కథరో. జూన్ 3 తారీఖును గుత్తపట్టినట్టున్నారు కదా గీ ఇంటోళ్ళు అంటే. ఆవు అట్లనే ఉన్నది మరి వీళ్ళ లెక్క చూస్తుంటే. కావాలని చేసిందైతే కాదోల్లా, అంత యాదృచ్ఛికంగానే జరిగిందట. ఇక ఈ ముచ్చట గురించి శివకృష్ణ అన్న చెప్తాడు నుండ్రి. ఇది యాదృచ్ఛికంగా జరిగిన ఒక అద్భుతంగా చెప్పుకోవచ్చు సార్. ఇది మనం ఇలాంటి అద్భుతాలు బయట చూడడమే తెలుసుకున్నాం, కానీ మా ఇంట్లో జరగడం చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు పిల్లలకు తెలియకపోవచ్చు, కానీ ఈ పిల్లలే పెద్దగా ఇంకా ఇండియా బుక్ ఆఫ్ రికార్డులా వచ్చిందంటే వాళ్ళు చాలా సంతోషపడతారు. చాలా ఆనందంగా ఉన్నది సార్. జూన్ 3 ముగ్గురు పిల్లలు, జూన్ 3కు ఇలా 2 సంవత్సరాల వ్యవధిలో పుట్టడం. చిన్న పిల్లగాడు పుట్టినప్పుడు కూడా అదే జూన్ 3 పుట్టినప్పుడు హాస్పిటల్లో నర్సుల కానించి సంబరపడ్డారు. అన్న సంబరం మామూలుగా లేదు పోండ్రి. ఇక ఇది చాలా అరుదైన ముచ్చట కాబట్టి ఇండియా బుక్ ఆఫ్ రికార్డులకు ఎక్కింది ఈ ముచ్చటిప్పుడు. అట్లిప్పుడు ఇంటోళ్ళ సంబరం డబుల్ అయింది. ఇంకేమన్నా డౌట్ ఉన్నదా నొల్లా? ఉంటే మౌనికక్క చెప్పిన ముచ్చటి నుండ్రి. ప్రతి పాప బాబు 2 బాబులు మొత్తం అందరూ కంప్లీట్ డెలివరీ టైం కంప్లీట్ అయిన తర్వాతే పుట్టారు. డాక్టర్ సజెషన్ నార్మల్గా నాది సిజేరియన్ కాబట్టి బ్యాక్ పైన కాళ్ళ వాపులు, దీనివల్ల డాక్టర్ సిజేరియన్ చేయాలని చెప్పారు. అలానే చేసాం. అనుకోకుండా వచ్చింది ఆ డేట్ కూడా. డెలివరీ చేసిన డాక్టర్ కూడా షాక్ అయ్యారు. అరే ముగ్గురు పిల్లలు అదే రోజు పుట్టడం, ఇది ఒకటి నా ఇన్నేళ్ల సర్వీస్లో నేను చూడలేదు. అగో అట్లెట్లా సాధ్యమైంది? ముగ్గురు ఒకటే తారీఖు ఎట్లా పుడతారని అనుకునేటోళ్ళు ఇన్నర్ కదా నొల్లా. ప్లాన్ గీసి చేసింది ఏం లేదట, అంతా దైవ నిర్ణయమేనట. ఏమైనా ఒకటే రోజు 4 పండుగలు అన్నట్టు గీ అన్నోళ్ళ ఇంట్లే. 4 కేకులు కోసే కాడ ఒకటే కేకు కోసే బంపర్ ఆఫర్ ఇచ్చిండు పో భగవంతుడని అనుకుంటున్నారు గీ ముచ్చటిన్నోళ్ళు. ఈ భూమి మీద పుట్టిన ఎవ్వరికైనా సొంతిల్లు కట్టుకొని దాంట్లోనే ఉండాలనే కళ ఉంటది. ఇక ఆ కళలను సాకారం చేస్తామని కాంగ్రెస్ సర్కార్ ఇందిరమ్మ ఇండ్ల పథకం చాలు చేసింది. భూమి జాగుండి కట్టుకునేటోళ్లకు సర్కార్ గల్లపెట్టెలకెళ్లి 5 లక్షల రూపాయలు ఇచ్చే పని ముంగటేసుకున్నది. ఇప్పటికే తొలి విడతలో చాలా మందికి ఇచ్చినాం, 2వ విడతలో కూడా చాలా మందికి ఇస్తున్నామని పెద్ద పొంకనాలు కొడుతున్నారు. కానీ ఫీల్డ్ మీద చూస్తే గిట్లున్నది అసలు కథ. అయ్యో పాపం అక్కను గొరగొర గుంజుకోబోతున్నారు పోలీస్ అన్నలు అనుకుంటే తప్పుల కాలేసినట్టే అయితది. కట్టని ఇందిరమ్మ ఇంట్లా పాలు వంగిచ్చినట్టే అయితది. ఇగో ఇడగానొస్తున్న అక్క పేరు సునీత. సూర్యాపేట జిల్లా మునగాల మండలం తాడ్వాయి అనే ఊర్లుండి బతికెళ్లదీస్తున్నది. ఈ అక్కకున్న జాగల ఉన్నంతలా చిన్న పాటిల్లు కట్టుకుందామని ఇందిరమ్మ ఇండ్ల పథకానికి దరఖాస్తు పెట్టుకున్నదట. మొదట విడత పోయింది, 2వ విడత వచ్చింది. కానీ అక్కకు ఇల్లు మంజూరైతలేదట. అధికారుల చుట్టూ, ఆఫీసర్ల చుట్టూ, లీడర్ల చుట్టూ తిరిగి చెప్పులు అరుగుతున్నాయట. గాని అక్కకి ఇల్లు అయితే మంజూరైతలేదట. ఇయాల మునగాల కాడ ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక అని పెట్టి కాంగ్రెస్ సర్కార్ ఇప్పటిదాకా ఏం చేసిందో సర్కారోళ్ళు చెప్తున్నారు కదా. ఈ ఆడ సునీతక్క అధికారులు, లీడర్లు ఇల్లు రాకుండా అడ్డం పడుతున్నారని నెత్తి నోరు కొట్టుకుంటా జిల్లా కలెక్టర్ కు చెప్పుకున్నది. మంజూరైంది సుతం ఇంకొకళ్ళకి అప్పచెప్పి నా నోట్లో మన్ను కొడుతున్నారని ఒక్క తీరుగా చెప్పుకున్నది. ఎంబటి తెచ్చుకున్న పురుగుల మందు దాగి జీవు తీసుకొని చూసింది. ఆడున్న పోలీసులు ఎంబటే దవాఖానకు దొలకపోయిండ్రు. సర్కారు దవాఖానలో ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నారు గాని సర్కారోళ్ళదైనా ఏం పద్ధతి ఎప్పుండ్రి? సంక్షేమ పథకాలను అర్హులైనోళ్ళకే ఇయ్యాలి గాని రాజకీయం లీడర్లకు, తెలిసినోళ్లకు, చేతులు దడిపినోళ్లకు ఇచ్చుడెక్కడిది? ఈ కథంతా జిల్లా కలెక్టర్ కండ్ల ముంగట్నే అయింది కాబట్టి ఇప్పటికైనా పట్టించుకుంటారో లేకుంటే ఈ ప్రభుత్వ హయాంలో గిట్లనే ఉంటదని చేతులు దులుపుకుంటారో చూడాలి. మరి ఈ భూమి మీద నిల్వ నీడ లేనోళ్లకు, గజ్జం జాగసుతం లేనోళ్లకు గూడు చూపెట్టాలి గాని ఉన్నోళ్ళకి ఇచ్చుడేందోనని పర్షాన్ కాబట్టిండ్రు. ఉన్నోళ్ళకే ఇండ్లు వచ్చినాయని చూసిన కడమ జనాలు అంటున్నారు. పబ్లిక్ ఇంకో 2-3 వార్తలు మిగిలినాయి. వాటిని చెప్పుకునేదానికంటే ముందుగాల మా ముసలి మోతవారు ఏం చేస్తున్నాడు అరుచుకుందాం పాండ్రి. ఓ తాత ఏందయ్యాల్టి వార్త? అదే లచ్చలు
నువ్వు ఈడున్నారా? నేను నీకోసం మీ ఇంటికాడికి పోయినరా. అరే లచ్చులు, ఇది పద్ధతి కాదు. నువ్వు ఆ సార్ పోతానని ఆ సార్ వెనక మర్రా నువ్వు అలా ఓడు, ఇది పద్ధతేనారా? ఇన్నొద్దు మనం ఊళ్ళో ఒక్కటే పార్టీలో ఇద్దరం కలిసి మెలిచి మంచిగా తిరిగి ఉన్నాం. ఇప్పుడు నువ్వు ఆ సార్ వెనక మర్ర పోయి మన ఇద్దరం శత్రువులం అయిదామారా? వద్దు, ఇది పద్ధతి కాదు. నువ్వు అసలే పోక ఆ సార్ వెనక మర్ర ఆ పార్టీకి పోకు, పుణ్యం ఉంటుంది. ఇంతకు అన్న ఎవలెనక మర్ర పోతాండు? ఆ అన్న పోతే నీకేంది? మీరిద్దరు ఎందుకు శత్రువులు అవుతారు ముసలోడా? ఆ ముచ్చటేందో నాకు కూడా జరంత చెప్పరా రే. అది కాదురా లచ్చుడు, ఇన్నొద్దులు మనం ఇద్దరం మాకు ఇదే పార్టీలు ఉండి ఇప్పుడు అధికార పార్టీని కాదని అదేదో పార్టీలకు నువ్వు పోయేది ఉంటే 10 మంది 10 రకాలుగా మాట్లాడుకోరారా? ఇది పద్ధతేనా చెప్పు? నువ్వు ఒక్కనివి ఆ పార్టీలకు బోర్డు చేయబట్టి మన వాడకట్ట అంతా ఆగమవుతుంది. నువ్వు అస్సలే పోకు. నేను చెప్పింది నీకు ఏది కావాలంటే అది నేనున్నా కదరా. నువ్వు ఎందుకు పోతావు చెప్పు ఆ పార్టీలకు? వద్దు, పోకు. మంచి పద్ధతి కాదు ఇది. పోతాతా, నీకు పుణ్యం ఉంటదే. జరంత ముచ్చటేందో నాకు అర్థమైతే చెప్పే. వీడు 20వ తారీఖు నాడు జీవన్ రెడ్డి సార్ పెట్టబోయే ఆ కారు పార్టీ మీటింగ్ కు పోయి జీవన్ రెడ్డి సార్ తోటి కలిసి వీడు కూడా కారు పార్టీలో షరీక్ అయితే అని పోతాడట పిల్లాంచను. అందుకే పోకురా లచ్చులు, ఇది పద్ధతి కాదురా. మన చెయ్యి పార్టీలో ఉండురా అని బతిలాడతాను. పోకురా, నేను చెప్పింది నేను కాస్త పుణ్యం ఉంటుంది నీకు. సరే, న్యాయంగానే అడుగుతున్నావు గాని ఆ అన్నకు కూడా మీ చెయ్యి పార్టీలో ఉండాలని ఉండాలే కాదే. అట్లా ఉండబుద్ధి అయితలేదు కాబట్టే కారు పార్టీలకు పోతున్నట్టున్నాడు. నువ్వు అట్లా మాట్లాడటం మీద మాస మొక్కందానా? ఇన్నొద్దులు మా చెయ్యి పార్టీ ఇష్టం లేదే వీడు మా చెయ్యి పార్టీలో తిరిగినాడా? వీడికి చెయ్యి పార్టీ అంటే బాగానే ఇష్టం ఉన్నది, కానీ జీవన్ రెడ్డి సార్ కారు పార్టీలో షరీక్ అవుతాడు కాబట్టి ఆ సార్ వెనక మర్ర వీడు కూడా పోతాడు. కారు లచ్చులు అబద్ధం ఆడుకుని చెప్పు, అవ్వతోడుగా అబద్ధం ఆడుకుని చెప్పు. నాకు ఇష్టం ఉన్న నాయకుడు ఏ పార్టీలో పోతా ఆ పార్టీలోకి పోతా. తనను ఊకే బాధలు ఆడుకు ప్లీజ్ ఇనిచల్వా. ఇంకేంది, ఆ అన్నకు నచ్చిన నాయకుడు ఎట్లా నడితే ఆ అన్న కూడా అట్లనే నడుచుకుంటా అంటున్నాడు కదా. నువ్వు సబ్జెక్ట్ ఊకో ఇక. అయినా రాజు లేకుంటే రాజ్యం పోతుందా అనే? అన్న ఒక్కడు లేనంత మాత్రాన మీ చెయ్యి పాటికి ఏం కాదు కానీ ఊకో నువ్వు. మొదట్లో మేము కూడా గట్లనే అనుకున్నామే తల్లి. జీవన్ రెడ్డి సారు మా చెయ్యి పార్టీకి అడ్డం నిలువు వ్యతిరేకంగా మాట్లాడుతాడు. ఆయన ఒక్కడు మా చెయ్యి పార్టీ నుంచి కారు పార్టీలకు పోయినంత మాత్రాన మాకు పీకపోయేది ఏమున్నది అని అనుకున్నాం. కానీ ఇప్పుడు మోక చూస్తా అంటే అర్థమవుతుంది సార్ వెనక మర్ర చాలా మంది లైన్లు కడతారట. అందుకే భయం అవుతుంది. అవ్వా అట్లనే ఉంటది మరి. ఒక్కడే కదా అనుకుంటే వెనక మర్ర జారిపోయేటి షాన్నే ఉంటాయి. అయినా మీ పార్టీ పెద్దలకే లేని బాధ నీకెందుకు చెప్పు? ఎవరు ఏ పార్టీలకు పోతేందే, నువ్వు ఊకోరాదు. బయటికి చెప్పుకోలేకపోతాను కానీ ఊళ్ళో నాసంటి బుడ్డ లీడర్లకి ఈ బాధ్యతలు అప్పచెప్పిల్లే తల్లి. జీవన్ రెడ్డి సార్ పెట్టబోయే కేసీఆర్ సార్ మీటింగ్కు మన చెయ్యి పార్టీ కార్యకర్తలు ఎవ్వరు కూడా హాజరు కాకుండా చూసుకోవాలి. మన చెయ్యి పార్టీ కార్యకర్తలు ఎవ్వరు కూడా కారు పార్టీలో షరీక్ కాకుండా చెయ్యి జారకుండా చూసుకోవాలి అని నా సొంటోళ్లకు బాధ్యతలు అప్పచెప్పా. మా వాడకట్టుకు ఇసొంటి చెయ్యి పార్టీ లీడరే పోయి ఆ పార్టీలో షరీక్ అయిండు అనుకో, మా పార్టీ పెద్దలు నన్ను ఏమంటారు చెప్పు? ఏం చేస్తానవే గాయన అసొంటి లీడరే పోయి పార్టీలో షరీక్ అయితే నువ్వు ఏ గుడ్డి గుర్రం పనులు అవుతానవే రాములు అని చెప్పి నన్ను వేసుకోరా. అందుకే బతిలాడతాను. వదిలేసు. నేను చెప్తాను తింటలేవేమరా? అదా నీ బాధ. మరి నువ్వైనా ఎంతమంది నాగబడతావే? కడుపులో లేనిది కావలించుకుంటూ వస్తుందా పార్టీ మీద ప్రేమ? వాళ్ళకుండాలే మీ పార్టీ మీద అభిమానము. రోజు పొద్దుగానే తెల్లగా పుల్లగా బట్టలు వేసుకొని చెయ్యి పార్టీ పేరు చెప్పుకొని ఊళ్ళో పెత్తనాలు చేతిని. ఇప్పుడు నా పార్టీ పోయి కారు పార్టీలో షరీక్ అయితే నాకు ఎట్లా అనిపిస్తుంది? నేను ఎట్లుకోవాలి చెప్పు? అరే లచ్చులు వద్దురా, నీకు పుణ్యం ఉంటుంది. ఆ పార్టీలో షరీక్ కాకు. నా ఇష్టం పార్టీ పోతా. నువ్వే నాకు చెప్తానికి ఏందా నేను ఇవ్వాలా? ఏం చేద్దాం కొడుక ఇప్పటిదాకా లచ్చులుగా మర్యాద ఎంబడి చెప్పినా నేను చెప్పినా కూడా వినకుంటా పోయి నువ్వు ఆ కారు పార్టీలో షరీక్ అయినావు అనుకో, కథ ఏరే ఉంటది. ఏం చేస్తావు నువ్వు? ఏం చేస్తావా? ఏం చేస్తావా? అగో ఆ అన్నను బాగా బెదిరుతున్నావేందే? పార్టీ మారితే ఏం చేస్తావు చెప్పు? ఏం చేస్తానా కొడుక, మీ అవ్వకచ్చే ఆసర పింఛని రానియకుంటా చేస్తా. నీకచ్చే రైతు భరోసా పైసలను కత్తిరింగ్ చేయిస్తా. మీ ఇంటికి నల్ల నీళ్లు రాకుండా ఆపుతా. రేపటి కాల సర్కారు ఆడోళ్లకు గృహలక్ష్మి పథకం కింద 2500 ఇస్తా అంటుంది కదా, ఆ పైసలు నీ పెళ్ళానికి రానియకుంటా ఆపుతా. మొన్న నీకు వచ్చిన రేషన్ కార్డు కూడా లేకుండా పీకి ఇట్లా చెప్పుకుంటా పోతే సర్కారు నుంచి వచ్చే ప్రతి పథకాన్ని నీకు అసలు ఒక్క రూపాయి కూడా రానియకుండా చేస్తా. ఏమనుకుంటావు రా నువ్వు నా గురించి? అప్పుడు పోయి ఎవరిని అడుగుతావో, ఏ పాచోళ్ళని అడుగుతావు అప్పుడు తెలుస్తుంది. అవన్నీ నీ ఇంట్లో నుంచి వెళ్తున్నావు ముసలాడా. ఏమో లా బెదిరుతున్నావు? అట్లనే మందిని అందరినీ బెదిరిస్తా అంటే అనగొట్టిది అంటారు. జాగ్రత్త మరియా. సర్కారు నుంచి వెళ్ళొచ్చే పథకం అయ్యా జాగిరా. ముసలాడు బాగా భయపెడతాను. అంటే ఇట్లా బెదిరించినా కూడా నువ్వు పార్టీ మారుతా అని అంటావు. మారుతావు అంతేనా? అంతే. ఇట్లయితే నువ్వు వినవురా లచ్చులుగా. నేను ఒక్కసారి మక్కులిరుగా అంతనే నువ్వు రేవులకు వస్తావు. ఏ తన్ను సుత్తా ఏంటి తన్ను అంటే నీకు ఎక్కడ వచ్చిందా? నీకు
అరెరెరెరే మీ కొట్లాటకు కొరివి పెట్ట ఏదే చూడు ఇవే పంచర్లా ముసలోడా నీకు ఆగుండ్రి మీకు పుణ్యం ఉంటది. కొడుక వాడు చూడు ఎత్త కలవాడి కొట్టిపోతాడో. అరే లచ్చులుగా రేపు పొద్దుగల మా పాచలను తీసుకొని నీ ఇంటికి అప్పుడు నీ సంగతి ఉంటుంది కొడుక. నిన్న ఆరాన్ని నిడిచిపెట్టేది లేదు. ఏ ఊకో ఇంకా సిగ్గు లేకుండా మందిని తీసుకొని నీ ఇంటికి వస్తా అని బెదిరిస్తున్నావు గానీ ఎవరి ఇష్టం వాళ్ళది. మంది ఓట్లతో గెలిచిన పెద్ద పెద్ద లీడర్లే పార్టీ మారింది లేదు గాని గా కార్యకర్తలను ఎవరు కానిలే. నువ్వు వచ్చాని పంచాయతీలు పెట్టుకోకుండా ఊకో ఇక. అంతేనంటావా? మరి చెప్తే వినకపోతే ఎవరినైనా నేను కూడా ఏం చేస్తా చెప్పు? పోయి వాని కాలు మొక్కన. నా పరిస్థితి కూడా గైతే అధికారం ఉన్నంత కాలం ఈ పార్టీలు ఉంటా. అయితే ఇంకా దేవుడు ఎవడో దయ్యం ఎవడో చూసి నేను కూడా ఓ నిర్ణయం తీసుకుంటా. ఏం చేస్తాం మరి? సరిగా నీ కర్మ వార్త తీసుకో. అనవసరంగా వాతో తల్లి తెంచి నీ కర్మ పాడైపోయింది. వాడు ఏడ నాశనం అయితే నాకేంది? కారు పార్టీలో చేరబోతున్న జీవన్ రెడ్డి సారెంబడి చేతి పార్టీ లీడర్ లెవెల్ పోకుండా చాలా మంది కాంగ్రెస్ పార్టీ నాయకులు బాగానే తిప్పలు పడుతున్నారట. మరి ఇక ఇంకో 4 రోజులలో జీవన్ రెడ్డి సారు కార్యక్రమం ఉన్నది కాబట్టి ఆయన ఎంబడి ఎంతమంది పోతున్నారు ఏం కథ అనేది అప్పుడే తెలుస్తుంది. ఇక కేసీఆర్ సార్ కూడా బయటకు వచ్చి మాట్లాడక చాలా రోజులే అవుతున్నది కాబట్టి జీవన్ రెడ్డి సార్కు గులాబీ కండువ కప్పి ఏం మాట్లాడతాడు ఏందనేది చూడాలిగా. సమయం చాలా గొప్పదొల్లా. ఎనీ టైం మిషన్లు వచ్చిన గడిచిన కాలాన్ని వెనక అసలుకే తీసుకురాము. క్షణాన్ని ఒడిచిపట్టి పక్కాగా వాడుకునేటోళ్ళు కొందరైతే టైం విలువ తెలియక ఏండ్లకేండ్లను వృధా చేసేటోళ్ళు చాలా మంది. అట్లా ఒక్కో క్షణాన్ని ఒక యుగం లెక్క భావించుకొని సమయం విలువ తెలిసిన ఒక అక్క సెకండ్ కూడా వేస్ట్ కాకుండా కష్టపడి పనిచేస్తుంటే ఉత్తగా రికామున్నోళ్ళు సమయం విలువ తెలియనోళ్ళు ఎట్లా పరేషాన్ చేస్తున్నారో చూడుండ్రోలా. కృషి ఉంటే మనుషులు ఋషులైతారో లేదో తెలియదు గాని టైం విలువ తెలిస్తే మాత్రం గీ అక్క లెక్కనే ఏం నామూస్ లేకుండా క్షణాన్ని కూడా వృధా చేయకుండా గడపవచ్చునోళ్ళు. ఈ పచ్చ బస్ల సీను ప్రతిపక్ష పళ్ళ కండ్ల పడితే ఆర్టీసీని అడ్డగోలుగా వాడుతున్నారని కామెంట్లు పెడుతుండొచ్చు. సర్కారోళ్ళు వాటికి కౌంటర్ గా ఆర్టీసీ బస్సులు ఆడోళ్లకు ఫ్రీ పెడితే ఓడ్చుకుంటలేరని మండిపడుతుండొచ్చు. ఈ రాజకీయం లీడర్ల ముచ్చట మనకెందుకు గాని ఈ అక్క తోటకూర గట్టలు కట్టిన ఈడియో మంచిర్యాల జిల్లా చెన్నూరుకెంచి మంచిర్యాల పోతున్న ఆర్టీసీ బస్సులో గానొచ్చిందోల్లా. మంది బగ్గుంటే పని ముట్టుకోకుండానే హాయిగా ప్రయాణం చేస్తుండొచ్చు. కానీ ఆర్టీసీ బస్సులో జరంతా మంది తక్కువండి నిమ్మల ముండేటాలకు అక్క టైం వేస్ట్ చేయకుండా వచ్చిన పని చేసుకున్నది. బస్సు అటు ఇటు ఊపుతున్నా ఏం గింత నారాజు కాకుండా తోటకూర కట్టలు కట్టి మార్కెట్ కు కొంచెపోయింది. ఇక ఆడున్న లియోలో ఈడియో తీసి ఇంటర్నెట్ లో ఏడుస్తే ఆర్టీసీ బస్ కంటే స్పీడ్ గా తిరగబట్టింది. ఇసొంటి సీన్లు ఆర్టీసీ బస్సులు ఇట్లనే కానొస్తే మహిళా సాధికారత కోసం అహర్నిశలు కష్టపడుతున్నామని అధికార ప్రతిపక్ష పళ్ళు ఇంకెన్ని బస్సులు పెంచే ఆలోచన చేస్తారో చూడాలి మరి. ఇక అటు మహిళక్కలు గోసపడుతున్న కాడ ఇంకిన్ని సర్వీసులు నడిపియాలని ఒక్క తిరగాడుగా పట్టిండ్రు గోస చూసిన మగ మహారాజులు. ఏ మాట కామాటనే గాని సమయాన్ని క్షణం కూడా వృధా చేయకుండా వాడుకున్నట్ల మహిళక్కల తర్వాతనే ఎవ్వలైనా. ఇగి అక్క చేసిన పని మాత్రం చాలా మందిని ఆలోచింపజేస్తున్నది. ఉత్తగా రికాం కూసుండి టైం వేస్ట్ చేసేటోళ్ళు ఈమెను చూసి చాలా నేర్చుకోవాలి. బస్సు ప్రయాణంలో సుతం పనిచేసుకుంటా 10 రూపాయలు సంపాదించుకుందామని చూసినా ఈమె పనితనం చూసి కొత్తగా ఆలోచనలు చేసేటోళ్ళు ఇంకా తీర్ల ఐడియాలు చేయొచ్చు అని అనబట్టిండ్రు ఈ అక్క వీడియో చూసినోళ్ళు. నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంటదోల్లా పాపం ఈ తొవ్వల మీద అడుక్కునేటోళ్లకు సర్కారోళ్ళు ఏదన్నా పని కల్పించి అండగా నిలిస్తే మంచిగుంటది కదా అని. కానీ ఆడేకాలు ఆడగమానది పాడే నోరు పాడకుండదన్నట్టు అడుక్కునేటోళ్ళు అడుక్కోకుంటుండరోలా. కావాలంటే మీరే చూడుండ్రి గీడు అక్క అడుక్కునే ఆడోళ్ళకి బంపర్ ఆఫర్ ఇచ్చి ఎట్లా షాక్ తిన్నదో. झाड़ू पोछा करो, कुछ भी करो, लेकिन भीख मत मांगो. काम करो. तुम कोई गरीब वो तो नहीं हो, बूढ़ी बुजुर्ग जवान औरतें हो तुम लोग, और तुम लोग इस तरह काम करती हो. बताओ, छोटा छोटा बच्चा को धूप में लेके इस तरह अच्छा लग रहा है? मतलब मानसिकता एकदम खत्म कर देना है. चलो तुमको देते हैं 5,000 रुपया महीना का, नौकरी करोगी? झाड़ू पोछा कपड़ा अभी तो हम देवे करेंगे तुमको, लेकिन तुम काम करोगे कि नहीं बताओ? काम करेंगे. 5,000 रुपया महीना देंगे, चलेगी? अभी नहीं, कल आएंगे तो नहीं.
ఓర్ని పిలిచి పిల్లనిస్తే ఏదో తక్కువైంది అన్నట్టే ఉన్నది కదా ఈ అడుక్కునేటోళ్ళ కథ చూస్తంటే. ఈ ఎండల్లా తొవ్వ మీద చిన్న పుల్లగాళ్ళని ఎత్తుకొని అడుక్కుంటా తిప్పల పడతాన్రని పాపమని గీ అక్కవలో కొలువు పెట్టించి 5,000 జీతం ఇత్తనని ఆఫర్ ఇస్తే లే బిచ్చమే కావాలని అక్కకు షాక్ ఇచ్చిండ్రు. మస్తు కోపం వచ్చినట్టున్నది గాని అక్కకు కంట్రోల్ చేసుకొని వాళ్ళు గోరినట్టే బిచ్చమేసి మీరు మారరన్నట్టే ఆ నుంచి కదిలింది. అయినా అడుక్కునుట్ల వేలు సంపాదించే గిసొంటోళ్ళు 5,000 జీతం ఏడ మొదలైతది చెప్పుండ్రి. ఏదేమైనా అనుభవం ఉన్న వృత్తిని ఎవలిడిచి పెడతారులా. అడక తినుడైనా సాఫ్ట్వేర్ కొలువైనా ఇంకో రంగంలోకి మారుడంటే కష్టమే. అందుకే కావచ్చు కోరి కొలువు పెట్టిస్తామన్నా అచ్చొచ్చిన అడక తినుడు వృత్తిని ఇడిచిపెట్టే సాహసం చేయలేదు గీ అడుక్కునేటోళ్ళు. మొత్తానికి అదేదో సినిమాల గుడికాడ అడుక్కునేటోళ్ళను పెళ్లి సూపులకు తీసుకొని పోతే చిల్లర కింద పడంగానే బిల్లా బిల్లా అని ఒకలు, కొబ్బరికాయ కొట్టంగానే షిప్పా షిప్పా అని ఇంకొకలు అడుక్కునే బుద్ధి చూయించుకున్నట్టే ఉన్నది పోన్రీ వీళ్ళని చూస్తా అంటే. ఈ ఏఐ సల్లగుండా మన కళ్ళను మనమే నమ్మేటట్టు లేకుండా చేస్తున్నదోలా. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోని ఆగమాగం వీడియోలు తయారు చేస్తున్నారు కొందరు మోతవాళ్ళు. ఏది నిజమో ఏది అబద్ధమో నమ్మవశం కాకుంటున్నది ఆ వీడియోలు చూస్తుంటే. అసంటిదే ఇప్పుడు ఒక వీడియో ఇంటర్నెట్లో ఇరుగా మరుగా తిరుగుతున్నది. మరి అది ఎట్లున్నదో చూసి ఏమంటారో మీరే అనుండ్రి. అబ్బరి బిడ్డ జర్రంతల తప్పించుకున్నది కదా సంటివిల్ల. ఈ మూగజీవికి ఎట్లా తెలిసిందో ఏందో గాని బిడ్డను దేవునోలచ్చి కాపాడింది కదా. ఇది ఒక్కటే కాదుల్లో ఇసొంటి వీడియోలన్నీ ఏఐ ఖాతాల షాన్నే ఉన్నాయి. మరి ఎవరు చేసిండ్రో ఏందో గాని రియల్ వీడియోలకు ఏం తీసిపోతలేవు ఏఐ రీళ్లు. దీర్ఘంగా చూస్తే తప్ప ఇవి కంప్యూటర్ తయారు చేసిన వీడియోలని కనిపెట్టుడు కష్టమే అవుతున్నది పొర్రి. ఇక ఈ వీడియో ఇంటర్నెట్ లో ఇరుగమరుగా వైరల్ అవుతుండేటాలకు ఏఐని కట్టడి చేయాల్సిందేనని కొందరు, ఏఐని అక్కడికచ్చే వాటికి వాడుకుంటే మంచిదని భారత రైళ్ల షాకుల్లో ఇసొంటి వీడియోల మీద నజరేయాలని ఇంకొందరు కామెంట్ల మీద కామెంట్లు ఎత్తున్నారు. పెరుగుట విరుగుట కొరకే అన్నట్టు ఏఐ వాడకం రేపు రేపు ఎందాక పోతుందో చూడాలే. మరిగా ఏ మాటకు ఆ మాటనే గాని ఇలా క్రియేటివిటీ అయితే మామూలుగా లేదు పొర్రి. ఇక తెచ్చిన వార్తలన్నీ అయిపోయినాయి. ఇవుల్లా ఇయాల్టి జోర్దార్ వార్తలు. మళ్ళొచ్చే జోర్దార్లా మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. అట్లనే ఇంకిన్ని మంచి మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇసొంటి ముచ్చట్లు ఆడ మస్తుగుంటాయి. అన్ని ముచ్చట్లు మీ దాకా చేరాలంటే తప్పకుండా గంట కొట్టుండ్రి, లైక్ చేయండి, ఈ ముచ్చటను మీ దోస్తులకి షేర్ చేయండి. ఏమంటున్నాం? సరే మరి, టాటా.